అంటే ధీమా లేకపోతే దాన్ని ఎట్లా మీకు ఏమనిపిస్తుంది ఆ మాటలు? వికే గారు ఆయన ఏదైతే ఇంకా 3 సంవత్సరాల సమయం ఉండగానే ఇప్పుడే ఎలక్షన్లకు అని చెప్పేసి ప్రచారం మొదలు పెట్టారు. ఆయన ఇచ్చిన హామీల ఎస్ సార్, ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడలేదు. అదే విధంగా మీరు ఒక ముందు మాటగా చెప్పారు, నేనే అని చెప్పే దగ్గర నుంచి ఇప్పుడు మా పార్టీ అనే కాడికి వచ్చింది. ఎందుకంటే మనం చూసాం సర్పంచ్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు మేము ఒక 45% ఆఫ్ సీట్స్ మేము విన్ కావడం జరిగింది. కాబట్టి అధికార పార్టీ జనరల్ గా ఒక 80% 90% విన్ అయ్యేటువంటి జనరల్ గా ఎక్కడ కానీ లోకల్ బాడీ ఎలక్షన్ లో జరిగినప్పుడు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మేము ప్రధాన ప్రతిపక్షంగా అద్భుతమైన పోటీ ఇవ్వడం జరిగింది, ఒక అంశం. రెండో అంశం, అధిష్టానం కూడా ఈయన చెప్పినట్టే వింటారు. ఎందుకంటే మనం చూసాం గ్లోబల్ సమ్మిట్ జరిగితే కర్ణాటక ముఖ్యమంత్రి రాలేదు, హిమాచల్ ముఖ్యమంత్రి రాలేదు. పాపం రాహుల్ గాంధీ ఏమో మెస్సీ దగ్గర టీ షర్ట్ అడుకోనికి వచ్చింది, కానీ గ్లోబల్ సమ్మిట్ కి అయితే రాలేదు సార్. కాబట్టి ఇవన్నీ మనం చూసాం. చూసిన తర్వాత టైం తక్కువ ఉంటుంది దాంట్లో ఎవరు మెసేజ్. ఇప్పుడు ఆయన అన్నారు రాహుల్ గాంధీ గారు ఏమి ఇన్వెస్టర్ కాదు కదా సమ్మిట్కి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి. ఆయన కూడా పొలిటికల్ విమర్శలు కొన్ని ఉంటాయి అని చెప్పనివ్వండి, వారు చెప్పినాక మీరు చెబుతురు. ప్లీజ్ రాకేష్ ఇప్పుడు మీరు చెప్పండి. నేనేమంటున్నా అంటే సార్, ఇంకొక మాట మీరు చెప్పమన్నారు కాబట్టి ఒక చిన్న ఒక వర్డ్ యాడ్ చేస్తాను సార్, విత్ యువర్ పర్మిషన్. సార్, ఈ రాష్ట్రంలో గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత అభివృద్ధి జరిగింది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హెచ్ఐసిసి ఒక సెంటర్ పెట్టడం జరిగింది సార్. ఆ సెంటర్ లో 50,000 స్క్వేర్ మీటర్స్ అవైలబుల్ ఉంటుంది సార్. 25,000 కెపాసిటీ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ ఉన్నది సార్ దానికి. అదంతా ఉండగా ఒక 200 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ అని టెంట్లు వేసి అక్కడ ఆ టెంట్లలో తీసుకున్నది ఎంత సార్ ఏరియా? 25,000 స్క్వేర్ మీటర్స్ కెపాసిటీ సార్. ఆ టెంట్స్ కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 10,000 కెపాసిటీ సార్. నిజంగానే మీరు హైదరాబాద్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే ఇన్వెస్టర్ ఆహ్వానించినప్పుడు ఎక్కడుంటే అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వెంచరా సార్? అదే హెచ్ఐసిసిలో పెట్టి హైటెక్స్ లో పెడితే మళ్ళీ అందరు స్టార్ హోటల్స్ లో పనిచేసే మనుషులు వస్తారని అక్కడ పెట్టుంటాడు. ఓకే సార్, అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారు. అంతే కదా మరి, కేసీఆర్ గారు చెప్పినాక ఒప్పుకోక అక్కడ ఎంత హైటెక్స్ లో పెడితే చుట్టుపక్కల పోయి ఖాళీ చేతులతో వాపస్ వచ్చిన కేటీఆర్ ని వాళ్ళ మిత్ర బృందాన్ని హనీమూన్ ట్రిప్ కి తీసుకుపోయిన కేటీఆర్ గారిని అడగండి, దావోస్ లో పెవిలియన్ ఎంత ఉంటుందో చెప్తారు మీకు. అవగాహనతో మాట్లాడాలి. మరి 20 మంది వేసుకపోయి ఖాళీ చేతితో ఊపుకుంటూ వచ్చిన కేటీఆర్ పోయి అడుగు స్వామి, చెప్తారు తెలంగాణ సంపదను ఎంత హామీ చేసి వచ్చిండ్రో, స్విస్ లో ఎంత ఎంజాయ్ చేసి వచ్చిండ్రో. అరే ఫ్యూచర్ సిటీ కొత్త ప్లేస్ కి ఎలివేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఒక ఫౌండేషన్ వేస్తే కాదు, భారత్ ఫ్యూచర్ సిటీ పైలాను ఇక్కడ ఓపెన్ చేయమంటావా, అక్కడ హైటెక్స్ లో నిలబడి ఓపెన్ చేయమంటావా? ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు కూడా? టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది యోగ్యంగా మాట్లాడతారంటే మీరు కూడా గదే బ్యాండ్ వ్యాగన్ లో కలిస్తే ఎట్లా? నేను చెప్పనిస్తారా చెప్పనియరా? మీరు ఆయన మాట్లాడితే నాకు సమకాలి భారత్ ఫ్యూచర్ దయచేసి ఇక్కడ అంటే రాకేష్ గారు